ఢిల్లీ లిక్కర్ కేసులో త్వరలోనే కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాబోయే సూచనలు కనిపిస్తున్నాయా? మొన్నటి వరకు కవితను సాక్షిగా మాత్రమే చూసిన అధికారులు ఇప్పుడు నిందితురాలుగా చేర్చి టీవీ సీరియల్ మాదిరిగా సాగుతున్న ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా? లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ కవితను నిందితురాలుగా చేర్చి సోమవారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. కానీ విచారణకు రాలేరంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత సీబీఐకి లేఖ రాశారు. దీంతో సీబీఐ నెక్స్ట్ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగా తాను విచారణకు రాలేకపోతున్నాను అంటూ సీబీఐ అధికారులకు లేఖ రాశారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత. ఈ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల హాజరు కాలేనని, పార్లమెంట్ ఎన్నికలు, ప్రచార బాధ్యతల నేపథ్యంలో నోటీసులు నిలిపివేయాలి అని విజ్ఞప్తి చేశారు. తనపై ఈడీ విచారణ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని, తనను విచారణకు పిలవబోమని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన అంశాన్ని లేఖలో గుర్తు చేశారు. ఈడీ విచారణ విషయంలో సుప్రీంకోర్టులో తాను పొందిన హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని, విచారణ తప్పదంటే వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తే హాజరవుతాను అని చెప్పారు. 2022 డిసెంబర్లో 160 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి ఇప్పుడు 41A కింద నోటీసులు ఇచ్చారు అని, దీంతో సీబీఐ ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతోందని, లోక్సభ ఎన్నికల సమయంలో విచారణకు పిలవడం తన ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించడమేనని, లిక్కర్ కేసులో సీబీఐ ఆరోపణల్లో తన పాత్ర లేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ, సీబీఐ అధికారులు పలుమార్లు కవితను ప్రశ్నించారు. విచారణ సరిగ్గా జరగడం లేదంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్ను చూపి తాను విచారణకు రాలేనని చెప్తున్నారు కవిత. అయితే మొన్నటి వరకు సీన్ వేరు, ఇప్పుడు సీన్ వేరు. మొన్నటి వరకు కవిత ఈ కేసులో కేవలం సాక్షి మాత్రమే, కానీ ఇప్పుడు నిందితుల్లో ఒకరు. అందుకే అధికారులు కూడా సిఆర్పీసీ 160 నోటీసులు కాకుండా 41A నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలంటూ పిలిచారు. గతంలో ఇంట్లో విచారించిన మాదిరిగా ఇప్పుడు కూడా ఇంట్లో విచారించాలని కవిత కోరుతుందని అందరూ అనుకున్నారు. కానీ కవిత మాత్రం తన పిటిషన్ పై సుప్రీంకోర్టు నుంచి తీర్పొచ్చే వరకు విచారణకు రానంటూ తెగేసి చెప్పారు. దీంతో ఈసారి పక్కాగా కవితను అరెస్టు చేస్తారు అనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో కూడా కవిత విచారణకు వెళ్లినప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని కవితను పంపించారు అధికారులు. కానీ ఇప్పుడు నిందితుల జాబితాలో చేర్చిన తర్వాత కూడా కవిత విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ తప్పదనే వాదన వినిపిస్తోంది. కవిత పంపించిన మెయిల్ కు సీబీఐ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? విచారణకు వేరే తేదీ ఇస్తారా లేక అరెస్ట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య అవగాహన ఉందనడానికి కవిత విషయంలో చర్యలు తీసుకోకపోవడమే నిదర్శనమన్న రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈడీ విచారణకు పిలిచినా కవిత గైర్హాజరయ్యారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు మళ్లీ సీబీఐ కవితను విచారణకు పిలవడం కూడా ఉత్తుత్తిదేనా అన్న అనుమానాలు కూడా రాజకీయ పార్టీల నేతల్లో వినిపిస్తున్నాయి.